అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో ఇన్స్టెంట్గా తొందరగా అయిపోయే బ్రెడ్ దోశ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా నేనైతే 7 బ్రెడ్ సైజ్ అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బ్రెడ్ సైజ్ని ఇలా తీసుకొని ఇలాగ తుంచి ఇలా వేసుకోవాలి. ఇలాగ అన్నీ ఇలా తుంచి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు వేసి ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని గోధుమ నూక అంటే ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ నూక ఇలాగ 1 కప్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ వచ్చి బియ్యం పిండి, ఒక 2 ఇంచుల అల్లము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ఆడించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసాక ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగ మొత్తంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలాగా చూసారా, ఇలాగ మెత్తగా ఆడించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మార్చుకుందాము. ఇలా మార్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 15 నిమిషాలకి మూత పెట్టుకొని వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ కొద్దిగా నీళ్ళు చల్లుకొని బాగా తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు తీసుకొని ఇలాగ దోశలాగా వేసుకోవాలి. ఊతప్పంలా వేసుకోవచ్చు, ఇలాగ దోశలాగా కూడా వేసుకోవచ్చు. పైన ఆయిల్ కంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటే దోశ టేస్ట్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా బాగా కాలిన తర్వాత ఇప్పుడైతే ఇలా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే దోశ వేసేటప్పుడు ఇలాగ ఒక్కవైపు కాల్చుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ సింపుల్గా ఇలాగ దోశ వేసుకొని ఇలా తీసుకోవడమే. చూసారా, ఇన్స్టెంట్గా బ్రెడ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ నువ్వుల కారపొడితోటి కొబ్బరి చట్నీతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.